హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రెవెన్యూ శాఖ నుంచి మనకు కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకి అన్ని ఆఫీసర్ హోదా జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మంత్లీ 70,000 వరకు అయితే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఫీజు కూడా లేదు. అప్లికేషన్ పెట్టుకుంటే చాలు. అప్లికేషన్ పెట్టుకున్న వాటిల్లో నుంచి మనకి షార్ట్ లిస్ట్ అయిన వ్యక్తులకి మనకి ఈమెయిల్ ద్వారా ఇంటిమేషన్ చేసేసి మనకి ఇంటర్వ్యూ చేసేసి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైకే కదండి, చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. ఒక నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ ఆల్ ఇండియా సిటిజన్స్ మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి ఏ ఒక్క పోస్టులకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు అంటే సిస్టమ్ అనాలిసిస్ట్ పోస్టులకు సంబంధించి, అలాగే మనకి ఒక సైంటిఫిక్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనము డీటెయిల్స్ అయితే చూసుకున్నాము. ఇక్కడ సిస్టమ్ అనాలిసిస్ పోస్టులు వచ్చేసి మనకి 7 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి దాని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు అయితే చూసి అప్లై అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక సైంటిఫిక్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ వచ్చేసి 36 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఓకేనా, ఈ యొక్క పోస్టులకి ఏ స్టేట్ వాళ్ళైనా ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనం అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఒక సిస్టమ్ అనాలిసిస్ పోస్టులకు వచ్చేసి మనకి మాస్టర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ చేసిన, లేదంటే ఎంఎస్సి కంప్యూటర్ చేసిన, లేదంటే ఎంఎస్సి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసిన, అలాగే మనకి ఒక బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ చేసిన, బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్ కంప్యూటర్ చేసిన, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ చేసిన ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్లో చేసిన యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్ చేసిన, కంప్యూటర్ టెక్నాలజీ చేసిన, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసిన యొక్క అనాలిసిస్ట్ పోస్టులకు వచ్చేసి మనము సిస్టమ్ అనాలిసిస్ట్ పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకు ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటు మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి, మనకి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం అయితే లేదనమాట. ఈ యొక్క PHP ఆర్ జావా ఆర్ ASP.NET ఈ యొక్క సర్టిఫికేట్స్ అయితే మీకు ఉండాలి. ఓకేనా, దీనికి సంబంధించి మనకి నాలెడ్జ్ అయితే ఉన్నట్లయితే ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ అయితే అవసరం అయితే లేదనమాట. నెక్స్ట్ వచ్చేసి సైంటిఫిక్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ చేసిన, అలాగే బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్ కంప్యూటర్ చేసిన, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసిన, కంప్యూటర్ సైన్స్ చేసిన, కంప్యూటర్ టెక్నాలజీ చేసిన, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసిన ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క సైంటిఫిక్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకి దాంతోపాటు మనకి ఒక చెప్పాను కదండి, PHP ఆర్ జావా ఆర్ ASPకి సంబంధించి మనకి ఈ యొక్క కోర్స్ అయితే చేసి ఉండాలని చెప్పాను. ఆ కోర్స్ అయితే చేసినట్లయితే మనకి ఎక్స్పీరియన్స్ లేకుండా ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి జాబ్ వచ్చినట్లయితే మనకి శాలరీస్ ఎంత ఇస్తారు అంటే సిస్టమ్ అనాలిసిస్ పోస్టులకు వచ్చేసి 70,000 పర్ మంత్ అయితే పే చేయడం జరుగుతుంది. అదే సైంటిఫిక్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసి 55,000 పర్ మంత్ అయితే పే చేయడం అయితే జరుగుతుంది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి జాబ్ వచ్చినట్లయితే ఎందులో వర్క్ చేయాలనేది కూడా మనకి డీటెయిల్గా అయితే మనకి క్లియర్ కట్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే చూసుకోవచ్చు అనమాట 2 పోస్టులకు సంబంధించి. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది అంటే మన ఇండియాలోనైతే ఉంటుంది. మనకి ఏపీ తెలంగాణ మన 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి హైదరాబాద్లో ఉంది కాబట్టి ఆఫీసు హైదరాబాద్లో అయితే మనకి ఈ యొక్క జాబ్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనము ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఏం లేదండి, మనకి ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి స్కిల్ టెస్ట్ అయితే ఉండదు. ఓన్లీ మనం అప్లికేషన్ పంపిస్తాం కదా, అప్లికేషన్ పంపించిన వాటిలో నుంచి మనకి షార్ట్ లిస్ట్ చేసేసి షార్ట్ లిస్ట్ అయిన వ్యక్తులకి ఈమెయిల్ ద్వారా మనకి ఇంటిమేషన్ అయితే చేస్తారు. ఎప్పుడు ఇంటర్వ్యూ ఉంటుంది దాని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇంటర్వ్యూ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు వెళ్ళవలసి అయితే ఉంటుంది అనమాట.
ఓకేనా. ఇంటర్వ్యూకి వెళ్ళేసి మనకి ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిన తర్వాత మనకి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనము ఆన్లైన్లో కాదు ఆఫ్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు కదండి, ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని ఫిలప్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ప్లేసు, డేటు, సిగ్నేచర్ అన్నీ చేసేసి మనం ఈ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ అటాచ్ చేసి, అలాగే మనకి కోర్స్ చెప్పాను కదండి, ఆ కోర్సు అన్నీ అటాచ్ చేసేసి, ఆ జిరాక్స్ అన్నీ అటాచ్ చేసేసి మనకి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఎన్వలప్ కవర్ అడిగితే ఎన్వలప్ కవర్ ఇస్తారు. దాంట్లో పైన ఏమని రాస్తారంటే ఒక సెక్షన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ సిస్టమ్ అనాలిసిస్, ఒక సైంటిఫిక్ టెక్నికల్ అసిస్టెంట్ ఇన్ ఈడీ అని చెప్పైతే మనము ఏది రాయవలసి ఉంటుంది. మొదటగా ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ రాసేసి ఈ యొక్క అడ్రస్కి అయితే పంపించవలసి ఉంటుంది. మనకు అడ్రస్ అని ఇచ్చారు కదండి, ఈ యొక్క అడ్రస్ టు డ్యూపిటీ అని చెప్పైతే మనకి ఇచ్చారు కదా, ఢిల్లీ, న్యూ ఢిల్లీ అని చెప్పేసి అయితే మనకి ఇక్కడ నుంచి ఇక్కడ అడ్రస్ నుంచి ఇక్కడ అడ్రస్ మొత్తం ఈ అడ్రస్ రాసేసి మనం ఈ యొక్క అడ్రస్కి అయితే పంపించవలసి ఉంటుంది. ఎప్పుడు లోపల పంపించాలి అంటే ఆగస్టు, మనకి ఇందులో అయితే ఇవ్వలేదు, ఆగస్టు 10th లోపల అయితే ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూసుకొని ఎవరైతే అర్హులో వాళ్ళు అయితే కంపల్సరీగా అయితే అప్లై చేసుకోండి. అలాగే వాట్సాప్ ఛానల్, వాట్సాప్ గ్రూప్ కింద లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకైతే వెంటనే అందుతుంది, చూసి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ఫీజు లేదు, మనకి ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు. కాబట్టి మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒక లైక్ అడుగుతున్నా, మీరు ఒక చిన్న లైక్ చేసినట్లయితే నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, నాకు కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే ఫ్రెండ్స్.